మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాము. మొదటి వచనాన్ని దయచేసి చదివి అందించండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ప్రభువారు చెప్పిన అనేక ఉపమానాలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ప్రభు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. వాటిలో ఒకటే మనం చదువుకున్నటువంటి ఈ భాగము. పరలోక రాజ్యము ఎలా ఉందట? తన కుమారునికి పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. ప్రియులారా, ప్రభు చెప్పిన ఉపమానాలలో సుమారు 30 నుండి 40 వరకు ప్రభు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. ఈ ఉపమానాలు రకరకాల ఉపమానాలు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఉదాహరణకు విత్తువానిని గురించిన ఉపమానము, అలాగే గోధుమలు గురుగులు గురించిన ఉపమానము, అలాగే ఆవగింజను గురించిన ఉపమానము, 4వది పులిసిని పిండి గురించిన ఉపమానము, 5వది దాసపడిన ధనమును గురించిన ఉపమానము, 6వది మంచి ముత్యములు వెలుగుతున్న వారిని గురించిన ఉపమానము, 7వది నానా విధములైన శాపల బొట్టు వాళ్ళను గురించిన ఉపమానము, అలాగే 8వది తప్పిపోయిన గొర్రె, అలాగే 9వది తప్పిపోయిన కుమారుడు, 11 పోగొట్టుకొనిన నాణ్యము, అలాగే చెడ్డదాసుడు ఉపమానము, అలాగే 2 కుమారుల గురించిన ఉపమానము, ద్రాక్ష తోట కాపుల గురించిన ఉపమానము, అలాగే 10 మంది కన్యకల గురించిన ఉపమానము, తలాంతుల గురించిన ఉపమానము, మంచి సమరయుడి గురించిన ఉపమానము, ద్రాక్ష తోటలో కూలివారిని గురించిన ఉపమానము, తండ్రికి 2 కుమారుల గురించిన ఉపమానము, అలాగే గొర్రెలు మేకలను వేరుపరచుడు గురించిన ఉపమానము, దూరదేశమునికి పోయిన ఇంటి యజమానుడు ద్వారపాలకుల గురించిన ఉపమానము, ధనవంతుడు లాజరు గురించిన ఉపమానము, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గురించిన ఉపమానము, అలాగే పోగొట్టుకొనిన ఉపమానము, గృహ నిర్వాహకుని గురించిన ఉపమానము, అలాగే న్యాయాధిపతి అయిన విధవరాలు గురించిన ఉపమానము, పరిచయుడు శంకరు గురించిన ఉపమానము, అర్ధరాత్రి వేళ వచ్చిన స్నేహితుని గురించిన ఉపమానము, అలాగే పాత క్రొత్త తిత్తులు గురించిన ఉపమానము, అలాగే విత్తనము, మొలక, అలాగే వెన్ను, ముదురు గింజలు మరియు కొడవలి, ఇలాగా అనేక రకాల ఉపమానాలు ప్రభు చెప్పారు. ఈ ఉపమానాలన్నీ కూడా ఒక కోవకు చెందినవి కావు. సుమారు 10 రకాలైన ఉపమానాలు ఉన్నాయి. ఈ ప్రభు చెప్పిన సుమారు 30 నుంచి 40 రకాల ఉపమానాల్లో 10 భాగాలుగా విభాగించవచ్చు. వాటిలో కొన్ని పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానాలు, 2 సేవ మరియు ప్రతిఫలం గురించిన ఉపమానము, 3వది ప్రార్థన గురించిన ఉపమానాలు, 4వది పొరుగువాని పట్ల ప్రేమను గురించిన ఉపమానము, 5వది తగ్గింపు జీవితంలో గురించిన ఉపమానము, 6వది తప్పుపోయిన వారి ఎడల దేవుడు చూపే ప్రేమను గురించిన ఉపమానము, 7వది కృతజ్ఞత గురించిన ఉపమానము, 8వది క్రీస్తు రాకడ గురించిన ఉపమానాలు, 9వది మెలకుగా ఉండుట గురించిన ఉపమానము, 10వది తీర్పు గురించిన ఉపమానాలు. ఇలాగా ప్రభు చెప్పిన సుమారు 30 నుంచి 40 వరకు ఉపమానాలలో 10 భాగాలుగా విభాగించవచ్చు. వాటిలో ఒకటే పరలోక రాజ్యమును గుర్చిన ఉపమానము. ఈ పరలోక రాజ్యమును గుర్చిన ఉపమానాలలో మనము నేడు ధ్యానిస్తున్న ఉపమానము పిల్లరా, తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోకము ఎలా ఉన్నాయంటే, ఈ లోకములో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజాడ తన కుమారునికి పెండ్లి విందును చేశాడట. కాబట్టి పరలోక రాజ్యము దేంతో పోలుస్తున్నాడంటే, ఒక రాజు తన కుమారునికి
పెండ్లి విందు చేశాడు ఆ రాజును పోలి ఉందని చెబుతున్నాడు. పిల్లరా, ఉపమానముని యొక్క విభాగాలు నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, 3వ వచనము 2వ వచనం చూడండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు ఒక రాజును, పరలోకాన్ని దేనితో పోలుస్తున్నాడంటే, ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు విందు చేశాడు తన కుమారునికి పెండ్లి విందు. కాబట్టి ఈ పెండ్లి విందును ఈ రాజును పోలి ఉంది. పరలోక రాజ్యం దేంతో పోలుస్తున్నాడంటే, పిల్లరా, ఒక రాజు తన కుమారునికి విందు చేశాడు, విందును పోలి ఉంది. ఇక్కడ ఈ రాజు ఎవరు? రాజు ఎవరనగా తండ్రి అయిన దేవుడు. ఈ పెళ్లి విందు దేన్ని సూచిస్తుందంటే పరలోకాన్ని సూచిస్తుంది. రాజేమో తన దేవునికి సూచన, పెండ్లి విందు పరలోకానికి సూచన. మరి రాజకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక రాజు తన కుమారునికి పెళ్లి చేస్తూ ఆ పెండ్లి విందుకి పోలుస్తూ విందుకు రమ్మని కొంతమందిని పంపించాడు, ఆహ్వానాలు పంపాడు. తన కుమారుడికి మంచి రాజకుమార్తెతో సంబంధం కుదిరింది, మరి డేట్లు పెట్టుకున్నారు, అలాగే శుభలేఖలు వచ్చేసాడు. రాజుగా తన యొక్క సేవకులను పంపి దేశమంతటా తన రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వారందరూ కూడా పిలుపును ఇచ్చాడు. మొదటి పిలుపు రాజుగారిని ఎవరెవరు పిలుస్తున్నాడు చూడండి. ఆ రాయబడ్డ మాట 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు, కాబట్టి మొదటి వారికి పిలుపునిచ్చాడు. నా కుమారునికి పలానా రోజున వివాహము, తప్పకుండా మీరందరూ కూడా కుటుంబ సమేత సమవారంగా అందరూ కూడా రండి అని చెప్పేసి రాజుగారు తన దాసులను పంపి వారు పెండ్లి విందుకు పిలుస్తున్నారు. కాబట్టి దాసులు అంటే ఎవరు? ఇక్కడ దాసులు అనగా సేవకులు. సేవకులు 3 రకాల సేవకులు ఉన్నారు. ఒకటి ప్రవక్తలు. మొదటగా ప్రవక్తలు పరిచర్య చేశారు. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది అపోస్తలులు పరిచర్య చేశారు. మూడవది పౌలు బర్నబాలు, అలాగే మరికొంతమంది 7 సహోదరులు పరిచర్య చేశారు. కాబట్టి ఈ సేవకులు లేక దాసులు ఎవరిని సూచిస్తుందంటే ప్రవక్తలను, 12 మంది అపోస్తలులను, 70 మంది అపోస్తలులను, మరియు సంఘాలలో ఏర్పరచబడ్డ దేవుని సేవకులకు సూచనగా ఉన్నారు. మొదటి పిలుపు ఎవరెవరికి ఇస్తున్నాడో ఈడ రాయబడింది. రాజుగారు పెండ్లి విందు ఎలా చేస్తున్నాడు చూడండి. 4వ వచనం. కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను. కాబట్టి మొదటగా తన దాసులను పంపాడు. ఈ దాసులు వెళ్ళి చెప్పేశారు. ఎవరెవరికి చెబుతున్నారో చూడండి. 5వ వచనము, 6వ వచనం, 5వ వచనము. వారు ఒకడు తన పొలమునకు, మరి ఒకడు వర్తకమునకు. కాబట్టి పిల్లరా, పొలానికి వెళ్ళారు, వర్తకానికి వెళ్ళారు. అంటే ఎవరిని పిలిచాడు? వర్తకులనుగా వ్యాపారస్తులను, సంఘముల సమాజంలో గొప్పగా ఉన్న వ్యాపారస్తులను పిలిచాడు, బిజినెస్ మ్యాన్స్ని. రెండవది వ్యవసాయదారులను అనగా భూస్వాములను పిలిచాడు. పిల్లరా, అంటే రాజుగారు తన స్తోమత తగ్గట్టుగానే గొప్ప గొప్ప వారిని పిలిచాడు. మొదటి పిలుపు ఈ వ్యాపారస్తులు, ఈ భూస్వాములు రాజుగారితో పాటు పెండ్లి విందులో కూర్చోగలిగిన అర్హత కలిగిన వారు అన్నమాట. మొదటి పిలుపు గొప్ప గొప్ప వారందరికీ వెళ్ళిపోయింది. కానీ ఈ మొదటి పిలుపు
వెళ్ళి తన దాసులు చెప్పారు. మొదటి పిలుపు గొప్ప గొప్ప వారు చెప్పారు. భూస్వాములకి, రైతులకి, లేక వ్యాపారస్తులకి, ధనికులకి, సామంత రాజులకు ఆ యొక్క పిలుపు వెళ్ళిపోయింది. అయితే మొదటిగా ఎవరైతే పిలిచాడో, ఇలారా ఇక రాజుగారు అంటున్నాడు, మీరు వెళ్ళి మరలా చెప్పండి, భోజనం అంతా సిద్ధంగా ఉంది. మనము కూడా ఒకరోజు ముందుగానే చెప్పుకుంటాం, రేపు మా ఇంట్లో మా కుమారుని పెళ్ళి, కాబట్టి మీరందరూ భోజనానికి రండి. కుటుంబ భోజనాలు చెప్పుకుంటాం ఒకరోజు ముందుగానే, ఒక రాత్రి. తెల్లారిన తర్వాత భోజనాలు సిద్ధపడిన తర్వాత తిరిగి మరలా మనుషులను పంపి మరలా భోజనం అయిపోయినది, మీరు అందరూ మళ్ళీ విందుకి రండి, మరలా రెండోసారి పంపిస్తాం. కాబట్టి మొదటిసారి సేవకులు వెళ్ళి పిలిచారు. భూస్వాములకి, ధనికులకి, వ్యాపారస్తులకి, సామంతరాజులకి వెళ్ళి చెప్పారు. వారు వస్తామన్నారు. అయితే తీరా విందంతా సిద్ధపడిన తర్వాత ఇక భోజనానికి రమ్మంటే మొదటిగా ఎవరైతే పిలిచారో ఆ అధికారులను, ఆ రాజులను, సామంతులను, ధనికులను, భూస్వాము గలవారిని వారు ఏమన్నారంటే, వారెవరు కూడా లక్ష్యము చేయాల. వేరే దాసులను మాట మీరు అనలే. వేరే దాసులు అనగా మొదట వెళ్ళిన వారు వేరు, సేవకులు పిలవటానికి, రెండవసారి పిలవటానికి వెళ్ళిన సేవకులు వేరు. మొదటి సేవకులేమో ప్రవక్తలు సూచన, రెండోసారి వెళ్ళిన సేవకులు యేసు ప్రభు యొక్క శిష్యులకు సూచనగా ఉన్నది. అపోస్తులకు యేసు ప్రభు వారు సర్వలోకాన్ని సువార్త చెప్పడానికి ముందు 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత 12 మంది కాకుండా ఆయనకి మరొక 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. అది లూకా సువార్త 10వ అధ్యాయములో రాయబడి ఉన్నది. కాబట్టి 12 మంది మొదటగా ఎన్నుకున్నాడు, వారిని పంపాడు. ఆ తర్వాత 70 మందిని ఎన్నుకున్నాడు, వారిని కూడా సువార్తకు పంపారు. కాబట్టి పిల్లారా, ఈ రెండవసారి వెళ్ళిన వారు ఎవరంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు మరియు 70 మంది శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటించారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అయితే వీరు వెళ్ళి చెప్పారు కానీ ఆ భూస్వాములకి, అధికారులకు వారెవరు కూడా రాలేకపోయారు. వారు ఏం చెబుతున్నారంటే, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి అని రాయబడి ఉన్నది. ఇదే విషయం గురించి లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇదే విషయం గురించి లూకా సువార్త 14వ అధ్యాయము కూడా వ్రాయబడి ఉన్నది. 17వ వచనము, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధముగా ఉన్నది, రండిని పిలువబడిన వారితో చెప్పుడుకు తన దాసులను. కాబట్టి మొదట వెళ్ళారు, చెప్పారు, వస్తామన్నారు. విన్నైన తర్వాత రాజు వెళ్ళి మళ్ళీ చెబితే, తన దాసులు పంపి చెబితే, మొదటగా ఎవరైతే వస్తానన్నారో వారు ఇప్పుడు రానన్నారు. ఎవరట వారు? 18. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. మొదటివాడు, నేను ఒక పొలము కొన్నాను, అవశ్యముగా దాన్ని చూడ వెలుచున్నాను, కాబట్టి నన్ను క్షమించవలని నేను వేడుకొరుచున్నానని చెప్పాను. మరి ఒకడు 500 జతలు 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప, కాబట్టి నన్ను క్షమించవలని వేడుకొరుచున్నాను నేను. ఇక మూడోవాడు, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను. పిల్లరా, ఈ మొదటి గుంపులో 3 రకాలైన మనుషులు ఉన్నారు. ఒక వర్గమేమో ఎవరట చూడండి, నేను ఒక పొలము కొన్నానంటున్నాడు ఒకడు కదా, ఒకడు వర్తకం అంటున్నాడు, ఒక అతనేమో మా ఇంట్లో కూడా ఈరోజు పెళ్ళే అంటున్నాడు. చూడండి, మొదటివాడు ఏమన్నాడు, నేను ఒక పొలం కొన్నాను. ఇప్పుడు పొలం కొనేటప్పుడు చూసే కొంటావా, కొన్నాక చూస్తావా? పొలం చూసే కొంటాం. దీనికి నీళ్ళు వస్తాయా రావా, కాలువ దగ్గర ఉందా లేదా, అసలు పండుద్దా లేదా, ఇది ఏ నేల అనేది ముందే చూసే కొంటాం. వీడు ముందు కొనేసిండంట, తప్పుడు చుట్టానికి పోతుండంట. దీన్ని ఏమంటారంటే, దీనిని సాకు, నెపం రాలేక ఏదో సాకు చెబుతున్నట్టుగా క్లియర్గా ఉన్నది. కాబట్టి
పొలాలు కొనేది ఎవరు? భూస్వాములు కదా, ధనికులు. కాబట్టి రాజుగారి యొక్క పెళ్లి విందుకు మొదటగా పిలువబడిన వారిని వారు ఎవరంటే భూస్వాములు, ధనికులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండో వ్యక్తి, రెండో వర్గం వారు ఎవరంటే 19 వచ్చిన నేను 500 జతల నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని ఇప్పుడు పరీక్షింప. ఈడు కూడా సాకే. ఎడ్లు కొనేటప్పుడు చూసే కొంటాం కదా, కొన్నాక డబ్బులు కట్టిన తర్వాత ఇంకా చూడాల్సిన అవసరం ఏముంది? వీడట కొన్నాడంట 5 జతల ఎడ్లు, ఇప్పుడు వాడు పరీక్షిస్తున్నాడంట కదా. దీనికి పళ్ళు ఎన్నుండి కదా, దీని తోక మీద మచ్చ ఉందా లేదా, దీనికి ఏ పొడ ఉందని ఇప్పుడు ఎదుగుతున్నట్ట. కొనే ముందుగానే వెతకాలి కదా, ఇది సరిగా వ్యవసాయం చేసిద్దా లేదా, పొడిచిద్దా, దీనికి పళ్ళు ఉందా లేవా. పళ్ళు ఎందుకు చూస్తారు? పళ్ళుంటే కదా మేత మేసేది, మేత మేస్తే కదా బలంగా ఉండేది, అరక దున్నేది కదా. కాబట్టి కొనక ముందే చూస్తాడు, చూడులు ఉన్నాయా లేవా కదా, తోక కింద మచ్చ ఉందా లేదా కదా, కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా, గట్టెలు ఎలా ఉన్నాయి అని ముందు పరీక్షించి వెళతాడు, కొంటాడు. కానీ ఇతడు కొన్నాడట, ఇప్పుడు పరీక్ష చూస్తున్నాడట. దీన్ని ఏమంటే ఇది కూడా సాకే. ఇక మూడో వ్యక్తి అంటున్నాడు, మూడో వర్గము, ఆయా మా కుమారుడు పెళ్ళి, నాకు కూడా పెళ్ళి ఈరోజు, కాబట్టి నేను మా ఇంట్లో కూడా వచ్చిన. కాబట్టి ఈ మొదటి వర్గము వీళ్ళెవరా అంటే ఈ భూస్వాములు, లేక ఈ ఎద్దులు వ్యవసాయదారులు, లేక వివాహం చేసుకునేవారు. ఈ రకాలు ఎవరంటే ఈ 3 రకాల వ్యక్తులు ఎవరు సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. మొదటగా రక్షణ సువార్త దేవుడు ఎవరి మధ్యకి పంపాడంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యకే పంపాడు. యేసు ప్రభువు కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్య జన్మించాడు, వారిలోనే పుట్టాడు, వారికే సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు శిష్యులు 12 మంది కూడా ముందు ఇశ్రాయేలు ప్రజలకే సువార్త చెప్పారు, 70 మంది కూడా ఇశ్రాయేలు ప్రజలకే సువార్తను ప్రకటించారు. కాబట్టి ముందు ఆహ్వానము ఈ యొక్క భూస్వాము వర్గాలకి, రైతు వర్గానికి, అలాగే గొప్పవారికి సూచనగా ఉంది. ఇవి ఎవరంటే వీరు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకములకు వచ్చిన తర్వాత యేసు ప్రభును వారు నమ్మల, ఆయనను నిరాకరించారు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి 11వ వచనం, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను పిల్లరా. యేసు ప్రభువు వారు మొదట తన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు. తను చెప్పిన పరలోక రాజ్యమును గురించి సంగతులు ముందు యూదులకే చెప్పాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెప్పాడు. కానీ వారు ఏమన్నారు? యేసు ప్రభువును నమ్మల. సిలువేయము మాకు బరబ్బాని. కాబట్టి క్రీస్తు నిరాకరించేశారు, ఆయన బోధన వినలా, ఆయన మాటలు వినలా. చివరికి ఆయన మీద పగతోటి సిలువేసి చంపించేశారు. కాబట్టి యూదులు మొదటగా నిరాకరించారు. అక్కడ అదే రాయబడింది. ఒకడేమో పొలం కొన్నాడట, వెళ్తున్నాడట. రెండోవాడు ఎద్దులు కొన్నాడట, చూస్తున్నాడట. మూడో వ్యక్తి వివాహం చేసుకున్నాడట. మరికొంతమంది ఏమో తన దాసులను అవమానపరిచి కొట్టి చంపిరి. ఈ కోవలో యేసు ప్రభును కూడా అవమానపరిచారు, కొట్టి చంపారు. యేసు ప్రభు కంటే ముందుగా వచ్చిన బాప్తిసమిచ్చి యోహానును కూడా కొట్టి చంపారు, ప్రవక్తలను కూడా కొట్టి చంపేశారు. కాబట్టి ఈ మొదటి పోలిక ఈ దాసులు ఎవరంటే ప్రవక్తలకు సూచన, వారిలో యేసు ప్రభు వారిని కూడా సూచన. ఈ పిలువబడిన వారు ఎవరంటే కేవలం యూదులకు సూచన. ఎవరు కూడా యేసు ప్రభును నిరాకరించేశారు. అందుకని పిల్లారా, యేసు ప్రభు అంటున్నాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వెళ్ళిను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరు ఆయన అంగీకరిస్తారో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించిన. గట్టిగా సభలో కూడా దేవుని మహిమ పరుచుకుందాం. కాబట్టి పిల్లలు మొదటి పిలుపు ఫెయిల్ అయిపోయింది. ఎవరు రాలా, వస్తానని చెప్పి రాలా. మరి రాజు ఏం చేశాడు? ఇప్పుడు మరలా రెండవసారి మరొక పిలుపును ఇస్తున్నాడు. మత్తయి సువార్త
22వ అధ్యాయము చూడండి పిల్లారా, 8వ వచనము. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలబడిన వారు పాత్రులు కాదు. వస్తానని చెప్పి మోసం చేశారు, నమ్మి మోసం చేశారు. ఎవరు వీళ్ళు? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు ఉన్న యూదులంతా మొదట్లో ప్రభు నమ్మిన వారే, యెహోవా దేవుని అనుసరించిన వారే. కానీ తీరా రక్షకుడు సాక్షాత్ మెస్సయ్య, ఆ దేవుని కుమారుడే, ఆ పెండ్లి కుమారుడే వస్తే ఆయనను ఎవరు కూడా విశ్వసించలా, నిరాకరించలా, చిలివేసి చంపారు. కాబట్టి మొదటి పిలుపు పిల్లారు వారు ఎవరు కూడా రాలా. ఇప్పుడు రెండవసారి అంటున్నాడు విందు సిద్ధంగా ఉంది, వస్తానని రాలా. ఇక రాజుగారికి కోపం వచ్చేసింది. పిల్లరా, వారందరూ కూడా ఎవరైతే అవమానపరిచారో వారిని కొట్టి హింసి ఆయన వారిని చెరసాల్లో వేయించారు. దీనికి అర్థం ఏంటంటే యూదులు యేసు ప్రభువుని నిరాకరించిన తర్వాత, సిలువేయబడ్డ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులకి భయంకరమైన శిక్ష వచ్చింది. క్రీస్తు శకం 70లో మధ్యన పడగొట్టబడింది. యూదులంతా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. కృష్ణ ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దీనికి అది సాక్షాత్తుగా అక్షరార్థంగా నెరవేర్చబడింది. ఇప్పుడు మరలా రెండోసారి పిలుపునిస్తున్నాడు. పిలువబడిన వారు పాత్రులు కాదు. 9వ వచనము. గనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడిన వారందరికీ పెండ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పెను. గట్టిగా చప్పట్లు రెండవ మహిమపరుచుకుందాం. రెండవ పిలుపు ఇప్పుడు ఎవరికి వస్తుంది? రెండవ పిలుపు, విందుకు రండి. రాజు తన కుమారునికి పెళ్లి చేస్తూ విందుకు పిలుస్తున్నాడు. ఎద్దులు, క్రొవ్విన పశువులు వధించబడ్డాయి, రమ్మని. ఇప్పుడు ఎవరు చూస్తున్నాడట? రాజ్య మార్గంలోకి పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలవబడిన తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజ్య మార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వాళ్ళందరినీ ఆగండి. కృష్ణ పిల్లారా, ఈ పనివారు వెళ్ళారు. ఇక చెడ్డవారికి మంచివారు అందరికీ రండిరా బాబు, రండిరా, రాజుగారి పెళ్లి విందు చేస్తున్నాడు, తన కుమారునికి విందు చేస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు, కాబట్టి విందుకు పిలుస్తున్నాడు. విందుకు వచ్చిన వారికి తగిన బహుమతులు ఇస్తున్నాడు రాజుగారు. కేవలం భోజనమే కాదండి, రాజుగారు వారికి బహుమతులు ఇస్తున్నాడు. ఎవరెవరికి ఏమి కావాలో ఆ బహుమతులు. కొందరికి వెండి బంగారాలు, కొందరికి భూములు, కొందరికి గోవులు, కొందరికి గొర్రె మేకల పశువులు, కొందరికి పిల్లారా వారికి అవసరము కలది ధనధాన్యాలు ఉచితంగానే ఇస్తున్నాడు. మరియు తన కుమారుతో పాటు పెళ్లి వస్త్రాలు కూడా ఉచితంగా ఇస్తూ కదా, రాజుగారికి తగిన స్తోమత ప్రకారంగా విందు కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మొదటి వారు ఎవరు కూడా రాలా. ఇక రెండో వారు ఎవరట పిల్లారా? మంచివారేమి చెడ్డవారేమి. చూడండి, లోకాసువార్త 14వ అధ్యాయంలోకి వద్దాం. లోకాసువార్త 14వ అధ్యాయంలోకి వద్దాం. 21వ వచనము. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఆ మాట తన యజమాని తెలియజేయగా, ఇంటి యజమాని కోప్పడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. రెండవ పిలుపు ఎవరికి? ఇప్పుడు రెండవ పిలుపు పేదలు, కుంటివారు, గుడ్డివారు కదా, అంగహీనులు, వీధుల్లోకి, రాజ్య మార్గాల కంచెల్లో కూడా పొండని. ఇక మీకు కనబడిన వారందరినీ తీసుకురామని రెండవ పిలుపు ఇచ్చేసాడు. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎవరంటే యూదులు తప్ప మిగతా జాతులన్నీ. యాకోబు గర్భాన పుట్టిన 12 మంది కుమారులు తప్ప, ఇశ్రాయేలు తప్ప ప్రపంచంలో మిగతా జాతులందరికీ దేవుడు విందును తన కుమారుని యొక్క పెండ్లి విందుకు పిలుస్తూ ఉన్నాడు. రెండవ పిలుపు పిల్లరా అందరికీ. ఆ రెండవ పిలుపులో శనివారమే మనము. కనబడే వారందరూ కూడా పోగు చేస్తూ ఉన్నారు. ఇక వచ్చిన వారికి పిల్లరా ఎలా వస్తారో పేదలు చెప్పండి. మన భోజనానికి పోతే ఎలా పోతామమ్మా? మీరు ఎలా వెళ్తారు భోజనానికి పోయేటప్పుడు?
చెప్పండి, పెద్దలు చెప్పండి. భోజనానికి పోతే ఎలా ఎలా వెళ్తారు? మురికి బట్టలతోటి, చింపిరి జుట్టుతోటి కదా, ముఖమంతా జిడ్డు కార్చుకుంటా కదా, చినిగిపోయిన బట్టలు వేసుకొని పోతారు భోజనానికి. ఎలా పోతాం చెప్పండి? ఎలా వెళ్తాం భోజనానికి? అంటే నిద్రపోతున్నారు అనుకుంటా, చెప్పడం కూడా తెలియట్లే కదా. శుభ్రంగా తలదూకుంటావు. తలదూకోవడానికి ముందుకి పని చేయవా? అంటే స్నానం లేదా? శుభ్రంగా తల స్నానం చేసి కదా తలదూకుంటావు. పురుషులైతే శవరాలు చేసుకొని, గడ్డాలు చేసుకొని కదా, స్నానాలు చేసి కదా, శుభ్రమైన కొత్త బట్టలు కదా, ఇస్త్రీ చేసుకుని బట్టలు వేసుకొని కదా, ఆభరణాలు ధరించుకొని కదా, కాళ్ళకు చెప్పులు వేసుకొని, షూ వేసుకొని, కోట్ వేసుకొని కదా, సెంటు కొట్టుకొని కదా, స్ప్రే కొట్టుకొని భోజనానికి సొమ్ము లేకపోయినా కానీ అరువు తెచ్చుకొని సరే సొమ్ము పెట్టుకొని, వాచ్లు గడియారం ఉంగరాలు పెట్టుకొని మేము కూడా ధనికులమే. కాబట్టి పిల్లారా, ఆ రీతికి భోజనానికి వెళ్తాం. మరి వీళ్ళు పేదలే, మరి వీళ్ళకి డబ్బే లేదే. ఇప్పుడు మనం భోజనం పెడతా ఉంటాం, కొంతమంది భోజనానికి వస్తారు కదా, వారికి మనం చెప్పం కదా, ఈరోజు భోజనం ఉందని వారికి చెప్పం. పెళ్ళి తెలిస్తే సరే వచ్చేస్తారు. ఎలా వస్తారు వాళ్ళు కదా? చింపిరిగా రోతగా వస్తాం. వాళ్ళు ఏమంటాం? ఇప్పుడు కదా బాగండి కదా, ఈ బంతి అయిన తర్వాత లాస్ట్లో మీకు చెబుతామంటాం. కానీ పిల్లారా, ఇది ఆ పిలుపు కాదు. పేదలు ఎలా వస్తారంటే ఇక్కడ రాయబడ్డ మాట చూడండి. బేదలను, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు ఇలా ఎలా ఉంటారు ఇప్పుడు వీళ్ళంతా? మరి వీళ్ళకి ఎలాగ భోజనం పిల్లారా? అందుకే రాజు ఏం చేసిండంటే, మొదట వారు ఎవరు రాలేదు కాబట్టి, ఆ భూస్వాములు కదా, ఆ ధనికులు, ఆ గొప్పవారు రాలేదు కనుక ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది కనుక నా కుమారుని పెళ్లి చేయాలి కాబట్టి రాజుగారు పిల్లారా ఇక ప్రపంచంలో ఉన్న తన రాజ్యంలో ఉన్న పేదలను అందరం కూడా భోజనానికి పిలిచాడు. వాళ్ళ రకరకాల రోతతోటి వస్తారు. అక్కడేం జరుగుతుందో తెలుసా? ఇక పిల్లారా ఎవరెవరికి ఏం కావాలో క్షవరాలు చేయించే వరకు క్షవరాలు చేస్తుంటారు కదా, ఒక పక్క స్త్రీలు, ఒక పక్క పురుషులు కదా. పిల్లారా వారికి ప్రత్యేకంగా ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేసేసి వారికి ఏం కావాలో పన్నీటితోటి స్నానాలు చేపించేసి కదా, వారి మురికి రాతుతూ ఉంటారండి కదా, గోళ్ళు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని ఉంటారు కదా, అవన్నీ తీసేసి పిల్లారా శుభ్రం చేసి పన్నీటితో స్నానం చేయించేసి వాళ్ళే శుభ్రంగా పరిచారకులు తోముతారండి. పోయి అక్కడ కూర్చోవటమే పిల్లారా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక పక్క ఆ యొక్క వెంట్రుకలన్నీ తీసేసి కదా రోతగా ఉంటారు. స్త్రీలు కూడా ఆ యొక్క పేదల యొక్క ఆ యొక్క భిక్షాటన చేసి ఎలా ఉంటారు? భయంకరంగా జడలు అల్లుకొని ఉంటాయి కదా, అంటగబట్టి ఉంటాయి. అవన్నీ తీసేసి చక్కగా కదా అవి చేసేసి స్నానాలు చేయించి అప్పుడు వాళ్ళకి కావాల్సిన పెండ్లి వస్త్రాలు కదా, మంచి వస్త్రాలు ధరింపచేసి, ఆభరణాలు ధరింపచేసి కదా. ఇప్పుడు రాజుగారి యొక్క పెండ్లి విందు ఎలా ఉంటుందంటే పిల్లారా, రాజుగారితో భోజనం చేయాలంటే ఎలా ఉండాలి? మనము కూడా రాజుగారి తగ్గ స్తోమతగా. కాబట్టి ఇప్పుడు ఆ పేదలకు, అంగహీనులకు, గుడ్డివారికి ఇలాగా అందరూ కూడా కదా శుభ్రంగా సవరాలు చేపించేసి, పన్నీరుతో స్నానాలు చేపించేసి, విలువైన పట్టు వస్త్రాలు ధరింపచేసేసి కదా, ఆభరణాలు ధరింపచేసేసి ఇప్పుడు భోజనానికి హాల్లోకి వచ్చేసారు. అందరూ కూర్చుంటున్నారు. రాజుగారు వారు తనిఖీ చేస్తూ ఉన్నారు, ఇంకా స్థలం ఎంత ఉంది. భోజనాలు ఒకేసారి పెడతారండి. వచ్చిన ప్రతి మనిషికి వడ్డించటంలా ఎంతమంది వస్తే అంతమందికి స్థలం ఉంది అక్కడ. ప్రపంచంలో ఉన్న, తన రాజ్యంలో ఉన్న ప్రతి మనిషికి ఆ విందులో స్థలం ఉంది. అందరూ ఒకేసారి కూర్చోవాలి. కాబట్టి పిల్లారా అక్కడ రాయబడ్డ మాట మరొక పిలుపు, మూడవ పిలుపు చూడండి. అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఇక ఆ దాసుడు వెళ్ళి చెబుతున్నాడు 22 అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనూ చోటు, గట్టిగా సభలో దేవుని మహిమపరుచుకుందాం. పిల్లారా మొదటిసారి పిలిస్తే ఆ ధనికులు, రాజులు, అధికారులు రాలా. రెండోసారి పిలిస్తే గుట్లుగా ప్రజలంతా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, బేదలు కంచెలోకి, వీధుల్లోకి వెళ్ళి, రాజ్య మార్గాలకు వెళ్ళి రాజు యొక్క దాసులు ప్రకటన చేస్తూ పిలుచుకొస్తా ఉన్నారు. విందుశాల నిండుతా ఉన్నది,
స్నానాలు చేపిస్తున్నారు, క్షవరాలు చేపిస్తున్నారు, పట్టు వస్త్రాలు ధరింపజేస్తున్నారు కదా, ఆభరణాలు ధరింపజేస్తున్నారు, మంచి మంచి సువాసన స్ప్రే కొడుతున్నారు. విందుశాలలోకి తీసుకెళ్ళి ఒక్కొక్క తమ తమ సీట్లో కూర్చోబెడుతున్నారు. ఎలా ఉన్నాడంటే పిల్లారా, వీడు పేదవాడానికి గుర్తే కదా. చూస్తే వారు కూడా రాజకుమారులాగానే రాజకుమార్తెలాగానే అందరూ కనపడతా ఉన్నారు. మంచి మంచి వస్త్రాలు వేసుకొని వారి యొక్క అంగ వికారం అంతా కూడా తొలగిపోయి చక్కగా వారు ఉంటూ పిల్లారా కనపడతా ఉంటున్నారు. అయితే మూడవసారి మరలా పిలుపు రాబోతుంది. అప్పుడు అన్నాడు దాసుడు, అయ్యా మీరు చెప్పినట్లుగా నేను చేశాను కదా, ఇంకా ఏముందట, చోటు ఇంకా విందుశాల నిండల కదా, ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీగానే ఇంకా చోటు ఉంది అన్నాడు. అప్పుడు మూడవ పిలుపు, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయాలి. అంటే గట్టిగా లాక్కొని వాడు రాకపోయినా కానీ ఇప్పుడు తిన్నాను కానీ రారా నాయన కదా, నీ రూపురేఖలే మారిపోతాయి కదా, ఒకటి బో పెట్టడం కాదురా కదా, నిన్ను పట్టు వస్త్రాలతో ధరింపచేసి పన్నీరుతో స్నానాలు చేపించి పట్టు వస్త్రం ధరింపచేసి ఆభరణాలు ఇచ్చి కదా, భోజనంతో పాటు కొన్ని బహుమతులు, గోవులు ఉన్నాయి, గొర్రె మేక మందలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, దుక్కిటెద్దులు ఉన్నాయి, భూములు, దానాలు ఉచితంగా రాజు పంచుతున్నాడు, కానుకలుగా ఇస్తున్నాడు రాజుగారే. ఇక రానివాడు ఎవడుంటాడండి కదా, బో దొరికితేనే కదా ఆశపడేవారు, బోతో పాటు కదా వస్త్రాలు, పన్నీరుతో స్నానాలు కదా, ఇంకా గొర్రె మేక మందలు, పశువులు, భూములు, వెండి బంగారాలు ఇస్తావంటే, ఉచితంగా ఇస్తానంటే ఎవరు పోకుండా కదా. పిల్లరా, మూడవ పిలుపు అంటున్నాడు, నువ్వు వెళ్ళి కంచెలోకి వీధుల్లోకి వెళ్ళి అక్కడ వారిని ఏం చేయాలంటే బలవంతంగా తీసుకొని మొత్తానికి పోగు చేసేసాడు. దాసులు వెళ్ళి మూడవ బ్యాచ్ వెళ్ళారు. ఈ మూడో బ్యాచ్ ఎవరో తెలుసు, మొదటి వారేమో ప్రవక్తలు, రెండో వారు యేసుప్రభు యొక్క శిష్యులు 12 మంది మరియు 70 మంది. మూడో బ్యాచ్ ఎవరనగా పిల్లరా ఆ తర్వాత సేవకులు అన్నమాట. 7 పౌలు, బర్నబాలు కదా. ఇక మిగతా సేవకులంతా కూడా మూడో బ్యాచ్కి వస్తారు. ఇక అందరికన్నమాట రక్షణ సువార్త ప్రకటించడానికి పిల్లరా దేవుడు మూడోసారి మరలా తన సేవకులను పంపారు. ఇప్పుడు రాజుగారు తన యొక్క విందుశాలను పరీక్షిస్తున్నాడు. మత్తయి సువార్తలకు వద్దాం. 22వ అధ్యాయంలో విందుశాల నిండింది పరిశీలిస్తున్నాడు. ఆ పెండ్లిశాల నిండెను. 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనని, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి కేలాగు. రాజు పరీక్షిస్తున్నాడు. విందుశాల నిండింది, సంతోషమైంది కదా. రాజుగారు పరీక్షిస్తుండగా అంత వేల జనాలలో ఒక్కడు కనబడ్డాడండి. వాడికి ఏమి లేదట, నోరిప్పాలి, ఏమి లేదు, నోరు చెప్పండి, ఏమి లేదు, ఏం లేదమ్మా, మీరు నోటితో పలకండి, తలకాయ కాదు. మాట పలికితే ముత్యాలేం రాలిపోవు కదా. ఏం లేదట అతనికి, పెండ్లి వస్త్రము. రాజేమన్నాడు, నీచుడా, దుర్మార్గుడా, పాపి, దుష్టుడు అంటున్నాడా? లేదు కదా. ఏమని పిలుస్తున్నాడు? చూడవెళ్ళి పెండ్లి వస్త్రం లేక ఒకడు కనపడితే చూసి, స్నేహితుడా. ఎంత మంచి మాట అండి. గట్టిగా చపల కొట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. ఏమని పిలిచాడు రాజు? వీళ్ళంతా రాజుకి స్నేహితులేనా? కుంటివారు, గుడ్డివారు, పేదలు, అంగహీనులు కదా స్నేహితులా? చెడ్డవారు స్నేహితులా? కాదు. కానీ రాజు దుష్టుడా, నీచుడా అని అంటల్లా, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు ఎందుకు వచ్చావంటల్లా. ఎందుకు వచ్చావంటే రాజుగారు తప్పైంది. ఎందుకు వచ్చావంటే నువ్వే కదా భోజనం అనిపించింది అంటాం కదా. ఎందుకు వచ్చానంటల్లా అర్థం చేసు. ఇక్కడికేలాగు, ఎలాగొచ్చావు?
వస్త్రం ఏది? ఆ యొక్క విందుశాలలోకి వెళ్ళాలంటే, రాజుగారితో పాటు భోజనం కూర్చోవాలంటే, ఆ యొక్క రాజుగారి బహుమతులు నీకు కావాలంటే నీకేం కావాలి? ముందు పెళ్లి వస్త్రము కావాలి. మరి పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావు? ఎందుకు వచ్చావంటల్లా? ఎలాగొచ్చావు? అసలు రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ నీకు స్నానాలు చేపిస్తున్నారు కదా, పన్నీరుతో స్నానాలు చేపిస్తున్నారు, వస్త్రాలు ధరింపజేస్తున్నారు, ఆభరణాలు ఇస్తున్నారు, అప్పుడు లోపలికి అది వచ్చేది. అంటే ఇతడికి వస్త్రం లేదంటే అర్థం ఏంటి? ఇతర స్నానము చేయలే, పెళ్లి వస్త్రము లేదు. మరి వాళ్ళందరికీ ఎలా వచ్చాయి పెళ్లి వస్త్రాలు? రాజుగారు ఉచితంగానే ఇచ్చాడు. అంటే ఇతడు ఆ ప్రాసలో కాకుండా వేరే మార్గంలో వచ్చేసాడు. కృష్ణ ప్రేమైన వాళ్ళరా, స్నేహితుడా ఇక్కడికి ఎలాగో వచ్చావు అంటే వాడేమి చెప్పాడా? ఏమీ చెప్పలా. చూడండి అక్కడ ఆ రాయబడ్డ మాట, వాడు మౌని అయి. అది ఎలాగొచ్చావు, ఎందుకు వచ్చావంటల్లా. ఎందుకు వచ్చావంటే తప్పు. నువ్వే కదా భోజనానికి పిలిచింది, మళ్ళీ భోజనానికి పిలిచి ఎందుకు వచ్చావంటే అనకూడదు కదా. ఎలాగొచ్చావు, ఏంటి ఇలా ఉన్నా? నీకు వస్త్రం ఏది? వస్త్రం లేదంటే స్నానము చేయలా, వస్త్రము లేదు కదా. నీ విందుశాలలో రావాల్సిన విధానంగా రాలా, వేరే మార్గాల్సిన అవసరం ఏంటి కదా. అందరూ వచ్చే మార్గం రా కదా. అందరూ అక్కడికి వస్తే స్నానాలు చేపిస్తున్నారు, క్షవలాలు చేపిస్తున్నారు కదా, పిల్లరా వస్త్రాలు ఇస్తున్నారు, నిన్నే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. నీకు ఇప్పుడు వస్త్రం లేదు. వస్త్రం లేకుండా ఎలా వచ్చావంటే వాడేం చెప్పాలి? మౌనంగా ఉన్నాడట. ఏం చెప్పటంలా ఏమన్నాడు? దీని ఏమంటారు? మౌనము అంగీకారం కదా. మౌనంగా ఉండటం అర్థం ఏంటి? ఇది వస్త్రం లేకుండా వచ్చాడు. పిల్లరా అతడు అయ్యా నాకు తెలియదంటే బయటికి వెళ్ళి మళ్ళా స్నానం చేసి వస్త్రం తొడుక్కొని వచ్చి సరిపోయేది కదా. వాడు ఏమంటలా మౌనంగా ఉంటున్నాడు. కాబట్టి పెళ్లి వస్త్రం లేదు గనుక స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితో అని అడగగా వాడు మౌని అయి ఉండెను. ఎంతసేపు చెప్పినా అడిగినా చెప్పటంలా కదా. అప్పుడు చూడండి పిల్లరా, అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉన్న పరిచారకులతో పిల్లరా వీడు మౌనైపోయాడు. వీడి కాలు చేతులు కట్టేసి వెలుపడ చీకటిలోనికి, అక్కడ ఏడుపును, ఈ వెలుపడ చీకటి అనేది పాతాళము, నరకము, అగ్నిగుండానికి సూచన. పిల్లరా ఇతడు వెలుపులోకి ఎందుకు వెళ్ళిపోయాడు? అతడు పెళ్లి వస్త్రము లేదా. కృష్ణ ప్రియమైన వాళ్ళారా, ఈ పెళ్లి వస్త్రమే చెప్పండి. పెళ్లి వస్త్రం ఎలా ఉంటుంది? పెళ్లి వస్త్రాలు ఎలాగ ఉంటాయి? ఉదాహరణకు చెప్పండి. పెళ్లి వస్త్రాలు ఎలాగ ఉంటాయి? దరిదాపుగా తెలుపుగా ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి. కృష్ణ ప్రియమైన వాళ్ళారా, పెళ్లి వస్త్రం అనగా తెలుపు. అలాగే పెళ్లి వస్త్రం అనే దానిని దేని సూచిస్తుందంటే పిల్లరా, పెళ్లి కావాలంటే పిల్లగాడికైనా పిల్లకి పెళ్లి కావాలంటే ముందు పిల్లగాడికి అమ్మాయి కుదరాలి, అమ్మాయికి అబ్బాయి. అది ముందు బెస్. ముందు వస్త్రాలు కాదు కదా. మన పెళ్లి వస్త్రాలు ఎప్పుడు కుట్టించుకుంటాం? పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత, కుదరక తలకేనా కుదిరినాకే కదా. కాబట్టి ముందు పిల్లగాడికి పిల్ల కుదరాలి, పిల్లకి పిల్లగాడు కుదరాలి. కాబట్టి అప్పుడు పెళ్లి వస్త్రము వస్తుంది. వస్త్రము వచ్చే ముందు పెళ్లి కుదరాలి, పిల్లగాడికి పిల్ల. ఆ తర్వాత డేటు పెడతారు. ఆ తర్వాత పిల్లరా ఇక పెళ్లి కూతురుని చేస్తారు. అప్పుడు నలుగులు వేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి వస్త్రాలు ఒంటి మీదకి వస్తాయి. ఈ ప్రాశంస దేన్ని సూచిస్తుందంటే పిల్లరా, కొరింథీ 2:11 ఒక మాట రాయబడి ఉన్నది. కొరింథీ 2:11 ఒక మాట చదువుకుందాం. కొరింథీ 2:11 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ప్రదానము అది. కాబట్టి పిల్లరా
ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరో తెలుసు. ఎవరు పెళ్లి కుమారుడు ఈ కథలో? ప్రభు అయినా. మరి పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు ఎవరు అనగా సంఘమే. యేసుక్రీస్తుకు పెళ్లి కుమారుడు యేసు ప్రభువే. మరి పెళ్లి కూతురు ఎవరు? సంఘం. సంఘం అంటే సంఘమంతా సంఘం అనగా మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకున్నవారు, లేక రక్షింప నువ్వు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ భాషకు, ఏ దేశానికి చెందిన వాడవైనా ఓకే, యేసు ప్రభువు నమ్మి మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకుంటే అదే రక్షణ అంటారు కదా. అదే పిల్లారా. కాబట్టి ఎవరైతే ప్రభువుని నమ్మి బాప్తిస్వం తీసుకుంటారో వీళ్ళందరిని కలిపే సంఘము కదా. స్త్రీ అన్నమాట అది. ప్రపంచంలో ఉన్న యేసు ప్రభువుని నమ్మిన వారందరూ కూడా స్త్రీతో పోల్చబడ్డారు. అంతా సంఘం వధువు సంఘం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి పిల్లగాడు కుదిరాడు. మనం పాపులము, నీచులము, దౌర్భాగ్యులము. కాబట్టి ఇప్పుడు మన యొక్క పాప జీవితాన్ని మార్చబడితే తప్ప కదా నీకు పరిశుద్ధ వస్త్రము రాదు. అందుకని యెషయా గ్రంథం 59లో ఈ మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 59 చూడండి పిల్లారా. 59వ అధ్యాయములో 5వ వచనం ఒకసారి చూడండి, లేక 4వ వచనం చూడండి. 59:1 59వ అధ్యాయము. రక్షింప నేరుకున్నట్లు యెహోవా కుర్చగా లేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమునకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు. 3 మీ చేతులు రక్తము చేతును, మీరు వేరు దోషము చేతును అపవిత్రపరచబడి మీ పెదవులు అబద్ధములాడుచు నాలుక కీడును బట్టి. కాబట్టి మానవుడు పాపం చేసి అపవిత్రుడైపోయాడు, పాపి అయిపోయాడు. కాబట్టి ఈ పాపి పెళ్లి కుమారుడు క్రీస్తుతో వధువు సంఘంలో చేరాలంటే ఈ పాపి కడగబడాలి, పాపి పరిశుద్ధుడు కావాలి. వెళ్ళారా? ఆ క్రమంలోనే ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడు అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకుంటారో అప్పుడు వారికి కదా పాపము నుంచి విడుదల పొందారు, నీతివంతులయ్యారు, పరిశుద్ధులయ్యారు. పిల్లరా, వారికి వస్త్రము, పెళ్లి వస్త్రము ధరింప చేయబడుతుంది. అది ఎవరైతే మారు మనసు పొందరో, ప్రభువు నమ్మరో, బాప్తిస్వం తీసుకోరో వారు పాపులుగానే ఉంటారు. వీళ్ళతోటి పెళ్లి విందులోకి వెళ్ళటానికి అవకాశము పెళ్లి వస్త్రము ఉంటే. పెళ్లి వస్త్రం దేనికి సాదృశ్యం అంటే రక్షణకు మారు మనసుకు సూచన, రక్షణ మారు మనసుకు సూచన. అలాగే పిల్లరా మరొక మాట కూడా మనము చదువుకుంటే ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి పిల్లరా ఈ యొక్క రక్షణ అనేది పెళ్లి వస్త్రమునకు సూచనగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభుని నమ్మామంటే నీకును యేసు ప్రభుతో ఏర్పడింది, ప్రధానమైంది. ఇంకా వివాహం కాల మనకి కదా, దీన్నే ప్రధానమని కూడా అంటారు. యేసు ప్రభుకు సంఘానితో ప్రధానమైంది. ఎవరైతే ప్రభువు నమ్ముతారో, మారు మనసు పొందుతారో, బాప్తిస్వం తీసుకుంటారో, తీసుకున్నవారు ప్రభు రొట్టెలో శరీరంలో పాలుపంచుకుంటుంటారో, తీసుకున్నవారు ప్రార్థనలో వాక్యములు ఎదుగుతుంటారో వారికి ప్రధానము యేసు ప్రభుతో అయినది. ఇక రేపో మాపో పెళ్ళి కాబోతుంది, ప్రభు తన వధువు కొరకు రాబోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభు నమ్మిన వారమంతా కూడా కడగబడ్డవారము కదా, పెళ్లి కుమారుతో మనము సంబంధము కలిగిన వారము. ప్రధానం మనకి అయినది. మనకి నీతి వస్త్రము, మనకి పరిశుద్ధ వస్త్రము, రక్షణ వస్త్రం మనకి ధరింప చేయబడి ఉన్నది. కాబట్టి పిల్లరా ఈ వస్త్రము ఎవరికైతే ఉండదో వారు విందుశాలలోకి అవకాశము లేదు. పిల్లరా మీకు వస్త్రాలు ఉన్నాయా? కట్టుకున్న వస్త్రాలు కాదు, రక్షణ అనే మారు మనసిన వస్త్రం నీకున్నదా? వస్త్రం లేకపోతే, పెండ్లి వస్త్రం లేకపోతే పరలోక విందులో పరలోకములోకి అవకాశమే లేదు. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. మిగతా భాగం వచ్చే వారం ధ్యానం చేద్దాము. ప్రకటన 22:13-14. నేనే అల్పాయు మేఘయు, మొదటివాడు కడపటవాడును,
ఆదియు అంతమై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్నములో లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కునేవారు. ఏం ఉతుక్కోవాలట అంటే అర్థం ఏంటి? మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని క్రీస్తుని నమ్మటం, బాప్తిసం తీసుకోవటం. అంటే పాపి పరిశుద్ధుడిగా క్రీస్తు నీకు కదా సంబంధం ఏర్పడుతుంది. నువ్వు ప్రభుతో ప్రధానము చేయబడిన వాడు. అప్పుడు నీకు నీతి వస్త్రం వస్తుంది, అప్పుడు నీకు పరిశుద్ధ వస్త్రం వస్తుంది. అదే నీకు రక్షణ వస్త్రము, అదే నీకు పెళ్ళి వస్త్రం. ఆ పెళ్ళి వస్త్రం ఉంటేనే రేపు నువ్వు పరలోకానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పెళ్ళి వస్త్రములో మీకు ఎవరికైనా లేదా అనగా అచ్చ తెలుగులో మారు మనసు మీరు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే పరలోకానికి మీరు వెళ్ళలేరు. ప్రభువు నమ్మిన వారు, పెళ్లి వస్త్రం కలగని వారు మాత్రమే పరలోకానికి ప్రవేశిస్తారు. కాబట్టి మూడవ పిలుపు దేవుడు మీకు ఇస్తున్నాడు, మనకిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందవలసిన వారు ఉంటే పొందండి. మీ పాపములను కడిగి వేసుకొని క్రీస్తు రక్తములు మీరు పవిత్రపరచబడితే, మీరు మారు మనసు పొంది ప్రభువుని నమ్మితే ఆయన మీకు పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం ఇస్తాడు. మీరు పరలోకాన్ని విందుకి మీరు అర్హులుగా ఎంచబడతారు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ పరలోక యొక్క విందు రాజును గురించి, ఉపమానం గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ కథలో రాజు తండ్రికి చూసిన, కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసిన, ఆయా పిలువబడిన వారు నాయన, మొదటిగా పిలిచిన వారు యూదులు, రెండవసారి నాయన ప్రపంచంలో ఉన్న అన్యజనులు, మూడవసారి తండ్రి ఇంకా మారు మనసు పొందిన వారు ఎవరుంటే వారికి పిలుపునిస్తున్నాం. అవును తండ్రి, పెండ్లి వస్త్రం లేకపోతే అయ్యా ఎవరు పరలోకానికి విందులో చేరుకోలేరయ్యా. నీకు వందనాలు. కనుక తను ఇప్పటికే అనేకులు ప్రభా నీ పిలుపు అర్థం చేసుకొని అయా మారు మనసు పొంది అయా పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. అయా వారు పవిత్రులైపోయారు, పరిశుద్ధులయ్యారు తండ్రి. విందుశాలకు నాయన రెడీగా ఉన్నారు తండ్రి. అయా ప్రధానమునకు రెడీగా ఉన్నారు, అయ్యా వివాహమునకు రెడీగా ఉన్నారు, చిత్తపరచబడతా ఉన్నారు తండ్రి. నీతి క్రియల చేత, పరిశుద్ధ జీవితము చేత, విధేయత చేత అనేక నాయన పరిశుద్ధ వస్త్రాలు ధరించుకున్నారు. రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, అయా ప్రభా దీన మనసు అనే వస్త్రము, అయా నీతి క్రియలైన వస్త్రాలు ధరించుకున్నారు. కనుక ప్రభా ఇదిగో నాయన వందనాలు. కొందరు ఇంకా నాయన నీ పిలుపుని అర్థం చేసుకోలేక ఆయా మారు మనసు పొందక ఆలస్యం చేస్తూ ఉన్నారు, ఆయా సాకులు పెడతా ఉన్నారు తండ్రి, రాలేకపోతున్నారు. కనుక నాయన ఈ ఉపమానం ద్వారా ప్రభా ఎవరు మారు మనసు పొందలేదో వారందరికీ పిలుపునిస్తున్నావు తండ్రి. నాయన వారు ప్రభా ఈ వాక్యం ద్వారా నాయన మారు మనసు పొందుట కృప దయచేయండి. తిరిగి జన్మించడానికి అయా తిరిగి రక్షించబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీతి వస్త్రాలు కలిగిన వారు, పెళ్లి వస్త్రాలు కలిగిన వారు వాటిని పోగొట్టుకోకుండా, వారిని అపవిత్రపరచుకోకుండా అయా గట్టిగా కాపాడుకునే భాగ్యం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. అయా వందనాలు. కనుక తండ్రి ఒక వ్యక్తి నాయన యెరూషలేమును ఎరుకోకు దిగుతూ తన వస్త్రాలు పోగొట్టుకున్నాడు, దొంగ చేతులు చిక్కాడు నాయన. అలా ఉండకూడదు తండ్రి. కొందరు వస్త్రాలు అపవిత్రపరుచుకుంటున్నారు, అలా ఉండకూడదు నాయన. కనుక ఆయా పవిత్రమైన వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు నాయన పవిత్రంగానే ఉంచుకోవాలి. అవి పాడు చేసుకోకూడదు, అవి పోగొట్టుకోకూడదు నాయన. లేనివారు సంపాదించుకోవాలి. ఎందుకంటే నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, మీరు కొనమని చెబుతున్నారు. అవునయ్యా, అయ్యా నీకు వందనాలు. కనుక ప్రభు అనేక మంది బిడ్డలకు మీరు వస్త్రాలు ఉచితంగా ఇస్తున్నారు, రక్షణ ఉచితంగా ఇస్తున్నారు. వందనాలు తండ్రి. కనుక ఈ వాక్య భాగం ద్వారా అయ్యా రక్షించబడిన వారితోనూ రక్షణ లేని వారితోనూ ఇద్దరితో మీరు మాట్లాడినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, రక్షణ లేని వారు రక్షణ పొందుటకు, రక్షించబడ్డవారు తమ వస్త్రాలను అపవిత్రపరుచుకోకుండా, పోగొట్టుకోకుండా కాపాడుకునే భాగ్యం కలుగు చేసి మమ్మల్ని దీవించి ఆస్వాదించమని మా ప్రభు రక్షకుడు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.